ఎవరైతే బాగా రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ బాగా వాళ్ళకి వచ్చి ఇమీడియట్ కొనేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఐడియా తెలుస్తుంది, తిరిగి వస్తారు కదా. దాంతో కంపేర్ స్పాట్ చాలా అట్లా స్పాట్ సేల్స్ బాగానే నాకు. ఇక కొత్త అయితే కొంత టైం తీసుకుంటారు. వాళ్ళు టైం తీసుకుని వచ్చే లోపల నచ్చిన ఫ్లాట్ వెళ్ళిపోతుంది. అంటే మార్కెట్ లో రీసెర్చ్ చేసి వచ్చిన వాళ్ళు ఇమీడియట్ గా తెలిసిపోతే రేట్స్ ఎలా ఉంది. చాలా మాకు స్పాట్ గా 5 lakhs కట్టిన వాళ్ళు చాలా కస్టమర్స్ ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే అండి ఇది ఒక మధ్య తరగతికి పెద్ద ఫ్లాట్ వస్తుందండి. ఎందుకంటే మనకి 61,30,000 మీరు దరిదాపులో కూడా మీరు వచ్చే ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ కూడా ఎక్కువ రోజులుగా అయితే టైం తీసుకోకండి. ఫస్ట్ మీకు ఈ వీడియో చూడగానే ఒకసారి సార్కి అయితే కాల్ చేయండి, లొకేషన్ పెడతారు, మీరు సరౌండింగ్స్ ఎంక్వైరీ చేసుకోండి. ఇమీడియట్గా మీరే క్యాష్ కడతారండి. ఎందుకంటే అండి మనకి సరౌండింగ్లో చూసుకున్నట్టయితే మనకి ఈ ప్రైజెస్ అయితే లేవు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందండి. అద్భుతం అని కూడా ఎందుకని అంటే అండి తక్కువ బడ్జెట్లో మంచి స్పేషియస్గా ఫ్లాట్స్ గురించి ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళ గురించి సూటబుల్ అయ్యేటువంటి ఒక ఫ్లాట్స్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన హరిసార్ నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగే ఎవరైనా ఈ ప్రాజెక్ట్కి రావాలనుకున్నట్టయితే సార్కి కాల్ చేస్తున్నట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కింద నంబర్ ఉంటుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నామండి, ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఈస్ట్ ప్లాటినం హైట్స్ అండి. ఇది వచ్చేసి పోచారం ఇన్ఫోసిస్కి అతి సమీపంలో ఉంటుందండి. అలాగే వరంగల్ హైవే నుంచి చూసుకున్నట్టయితే కేవలం 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ హబ్తో పాటు మనకి మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ అన్నది కూడా ఉందండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మిగతా విశేషాలన్నీ కూడా హరిసార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నామో ఒకసారి లొకేషన్ హైలైట్స్ తో పాటు మనకి ప్రాపర్టీ ఒక ఇది పోచారం సార్. పోచారం ఇన్ఫోసిస్ గారు ఉన్నాం మనం. ఇక్కడ నుంచి పోచారం నుంచి ఇన్ఫోసిస్ 1 కిలోమీటర్. ఇన్ఫోసిస్ మనకు 1 కిలోమీటర్. సార్ రోడ్ కనెక్టివిటీస్ కూడా బాగున్నాయి. ప్లస్ ఏంటంటే సార్ మనకి సరౌండింగ్ లో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. ఒక్కసారి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి కూడా చాలా ఉన్నాయి సార్. యూనివర్సిటీస్ ఉన్నాయి, తర్వాత స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, పక్కగా డిమార్ట్, ఎడ్యుకేషన్ హబ్ అనుకోవచ్చు. అట్లనే ఎంప్లాయ్మెంట్ హబ్ అని కూడా అనుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి R1 జోనే కదా సార్. ఎగ్జాక్ట్లీ R1 జోన్ సార్. ఇక్కడ చుట్టుపక్కల అంతా హై రైజ్ అపార్ట్మెంట్ ఉన్నాయి సార్. రామ్కి ఉన్నది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ వస్తుంటే కూడా రైట్ సైడ్ లో రామ్కి కనబడుతుంది. ఇప్పుడు మా ప్రాజెక్ట్ లో ఓన్లీ 4,000 ఫర్ ఎస్ఎం. కొన్ని ఫ్లాట్స్ ఉన్నప్పుడు ఆఫర్ క్లోజింగ్ సేల్స్ అనమాట. 4,000 SFT చెప్తున్నా. ప్రైస్ అనేది సార్ ముందే రివీల్ చేసిందండి. అంటే మనకి 4,000 SFT. సార్ SFT కూడా మనకి 4,000 అన్నారు కదా. ఇందులో మనకి ఎంత SFT నుంచి ఎంత SFT వరకు ఉన్నాయి చెప్పండి. ఓన్లీ 1470 SFT. ఓన్లీ 1470. అన్ని 3 BHK అన్ని కూడా కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీడియోస్ చూడగానే వస్తూనే ఉంటాయి ఫ్లాట్స్. అంతేనా సార్? ఎందుకంటే లేకుండా అన్ని క్లోజ్ అయిపోయినాయి. 200 ఫ్లాట్స్ కు ఓన్లీ ఇప్పుడు కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ కొన్ని ఉన్నాయి, చూడంగానే వస్తేనే దొరుకుతాయి. ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉన్న ఫేజింగ్స్ కూడా చెప్పేసేయండి. ఈస్ట్ నార్త్ ఉన్నాయి సార్. ప్రస్తుతం అయితే ఈస్ట్ నార్త్ ఉన్నాయి మనకి. అంటే మనకి ఓవరాల్ గా మనకి ఎన్ని ఫ్లాట్స్ అన్నారు సార్? ఇది మొత్తం 198 ఫ్లాట్స్ సార్. ఇది మనకి ఇది సెమీ-గేటెడ్ కమ్యూనిటీ. సెమీ గేటెడ్. మనకి ఇక్కడ ఓపెన్ జిమ్ ఉంటుంది, మల్టీపర్పస్ హాల్ ఉంటుంది, తర్వాత పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, ఇవన్నీ ఎమ్యూనిటీస్ 2.5 lakhs సార్. ఎమ్యూనిటీ అడిషనల్ గా 2.5 lakhs. సో టోటల్ కాస్ట్ ఫ్లాట్ వచ్చి 61 lakhs. అదే అడుగుదాం అనుకుంటున్నా. ఎంత అన్నారు సార్? 61,30,000 టోటల్ ఎమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ సార్. ఇప్పుడు 61,30,000 అన్నారు కదా. ఇది ఫిక్స్డ్ ప్రైస్? ఫిక్స్డ్ ప్రైస్ సార్, నో నెగోషియేషన్. ఎందుకంటే ఆ క్లోజింగ్ సేల్స్ కాబట్టి ఆఫర్ కింద ఇచ్చేస్తుంది. ఓకే. ఇంకా దీంట్లో ఎలాంటి నెగోషియేషన్ వన్ టైం పేమెంట్ చేస్తానో కూడా ఉండదు? లేదు సార్, ఎందుకంటే ఫిక్స్డ్ రేట్ ఇది. అందరికి సేమ్ రేట్ 4,000 రూపీస్ ఫర్ SFT ప్లస్ 2.5 lakhs ఎమ్యూనిటీస్. ఓకే సార్. ఇందులో మనకి కార్ పార్కింగ్ గురించి కూడా చెప్పండి సార్. అన్ని కూడా 3 BHK అన్నారు కదా. మనకి ఈచ్ ఫ్లాట్ కి ఓన్లీ 1 కార్ పార్కింగ్. 1 కార్ పార్కింగ్ సార్. మనకి UDS ఎంత వస్తుంది సార్? UDS మీకు 3 BHK వచ్చి 30 వస్తుంది. UDS 30 UDS వస్తుంది. మనకి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్? ఇక్కడ ల్యాండ్ వాల్యూ మీకు వచ్చి అరౌండ్ 70 to 80,000 వస్తుంది. 70 to 80. ఎందుకంటే మనకి మెయిన్ రోడ్ నుంచి 500 మీటర్స్ ఉంది. అలాగే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి. ఎమ్యూనిటీస్ లో మనకి లిఫ్ట్ ఇదంతా కూడా మనకి ఇంక్లూడెడ్ 2.5 lakhs ఇవన్నీ కూడా చెప్పిన కదా. ఓపెన్ జిమ్, మిగతా ఏ అడిషనల్ చార్జెస్? నో అడిషనల్ చార్జెస్, నో GST ఆల్సో. GST కూడా లేదు. సో కస్టమర్ కెన్ సెండ్ 3 lakhs rupees. ఓకే. సో ఆల్రెడీ 70 ఫ్యామిలీస్ వచ్చారు ఆల్రెడీ. అదర్స్ విల్ బి జాయినింగ్ వెరీ సూన్. ఓకే. అంటే ఆల్మోస్ట్ అయిపోయినాయి 70 ఫ్యామిలీస్ ఇప్పుడు ఆల్రెడీ స్టేయింగ్. ఓకే. సో స్పాట్ రిజిస్ట్రేషన్ ఆల్ బ్యాంక్ లోన్స్ వస్తాయి మనకు. సార్ బ్యాంక్ లోన్స్ అన్నారు కాబట్టి మనకి ఫ్లాట్ మీద ఎంత వరకు లోన్ రావచ్చు సార్? 80% వస్తుంది. 80%. ప్రొఫైల్ బాగుందంటే 90% ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 80% కన్సిడర్ చేసినా కూడా అంటే ఒక 10 to 12 lakhs కట్టుకుంటే మిగతా లోన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎనీ బ్యాంక్ లోన్ వస్తుంది.
అలాగే టోకన్ అమౌంట్ వచ్చి 5 lakhs బుకింగ్ అమౌంట్. ఇక రిమైనింగ్ దే కెన్ గో ఫర్ బ్యాంక్ లోన్. ఓకే, డిపెండ్ అపాన్ దే ప్రొఫైల్. సార్ ఇది ప్రాజెక్ట్ మొత్తం ఓవరాల్ ఎన్ని ఎకర్స్ సార్? ఇది 2 acres. యాక్చువల్లీ మొత్తం 9 floors. ఓకే, 9 floors. ఈచ్ ఫ్లోర్ కు 22 flats ఉంటాయి. టోటల్ 198 flats. 198 అంటే ఆల్మోస్ట్ 200 ఫ్లాట్స్. 200 flats. మనకి ఇదంతా కూడా సింగిల్ బ్లాకేనా సార్? సింగిల్ బ్లాక్, యూ షేప్ లో ఉంటుంది. సింగిల్ బ్లాక్ యూ షేప్ కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది సార్, మనకి వెంటిలేషన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు అండి, ఇదంతా కూడా మనకి కామన్ ఏరియా రావడం జరిగింది కాబట్టి మనం చూసుకోవచ్చు అండి యూ షేప్ లో రావడం. ఎవరైతే బాగా రీసెర్చ్ చేస్తున్నారో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year బాగా వాళ్ళకి వచ్చి ఇమీడియట్ కొనేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఐడియా తెలుస్తుంది, తిరిగి వస్తారు కదా, దాంతో కంపేర్ స్పాట్ చాలా అట్లా స్పాట్ సేల్స్ బాగానే నాకు. ఇక కొత్త అయితే కొంత టైం తీసుకుంటారు, వాళ్ళు టైం తీసుకుని వచ్చే లోపల నచ్చిన ఫ్లాట్ వెళ్ళిపోతుంది. అంటే మార్కెట్ లో రీసెర్చ్ చేసి వచ్చిన వాళ్ళు ఇమీడియట్ గా తెలిసిపోతే రేట్స్ ఎలా ఉంది. చాలా మాకు స్పాట్ గా 5 lakhs కట్టిన వాళ్ళు చాలా కస్టమర్స్ ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే అండి ఇది ఒక మధ్య తరగతికి పెద్ద ఫ్లాట్ వస్తుందండి. ఎందుకంటే మనకి 61,30,000 మీరు దరిదాపులో కూడా మీరు వచ్చే ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ కూడా ఎక్కువ రోజులుగా అయితే టైం తీసుకోకండి. ఫస్ట్ మీకు ఈ వీడియో చూడగానే ఒకసారి సార్కి అయితే కాల్ చేయండి, లొకేషన్ పెడతారు, మీరు సరౌండింగ్స్ ఎంక్వైరీ చేసుకోండి. ఇమీడియట్గా మీరే క్యాష్ కడతారండి. ఎందుకంటే అండి మనకి సరౌండింగ్లో చూసుకున్నట్టయితే మనకి ఈ ప్రైజెస్ అయితే లేవు. ఆల్మోస్ట్ మనకి చూసుకున్నట్టయితే 3,999 అంటే మనకి 4,000 రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగానైతే మీకు నచ్చిన వారు మాత్రం తోడ్పడండి. ఎందుకంటే మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందంటే ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే. అలాగండి ఇందులో మనకి ఎక్కడ కూడా వెంటిలేషన్ గురించి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు మనం ఇందులో నుంచి మనకు ఒక 3 BHK ఫ్లాట్ కూడా చూసుకుందాం అండి. అది వచ్చేసి మనకి 1470 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సార్ ఇది మనకి కారిడార్ స్పేస్ ఎంత వచ్చింది సార్? 7 SFT 7 feet వచ్చింది. అవును. మనకి డక్ ఏరియా ఎంత వచ్చింది సార్? ఇది కూడా 12 feet. ఇక్కడ సైడ్ కూడా 12 feet. ఒక ఇండిపెండెంట్ హౌస్ లెక్క కనబడుతుంది. ఈచ్ ఫ్లాట్ కూడా మనకి 12 feet కారిడార్ స్పేస్ వస్తుంది సార్, మన డక్ ఏరియా వస్తుంది. అవును. అంటే మనకి వెంటిలేషన్ కూడా ప్రాబ్లం లేదు. ఎగ్జాక్ట్లీ. అలాగే మనకి కారిడార్ స్పేస్ కూడా చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకి గ్రానైట్ అనేది కూడా వేయడం జరిగింది. ఇందులోనైతే మనకి 3 BHK ఫ్లాట్స్ అని చెప్పుకున్నాం కదండి. సార్ ఒకసారి ఎస్ఎఫ్టీ కూడా ఒకసారి చెప్పండి సార్. 1470 ఎస్ఎఫ్టీ సార్. అన్ని కూడా కామన్, అన్ని 1470 ఎస్ఎఫ్టీ 3 BHK అవి కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఆఫర్ క్లోజ్ సేల్స్ కాబట్టి 4,000 ఫర్ ఎస్ఎఫ్టీ లెక్క అమ్ముతున్నాం. కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ఎక్కడ చూసినా మినిమం 6,000 పైనే ఉన్న రేటు. కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఆఫర్ సేల్స్ కింద క్లోజ్ చేయాలని ప్రాజెక్ట్ 4,000 ఫర్ ఎస్ఎఫ్టీ లెక్క ఇస్తాం. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకవేళ యాక్చువల్ కామన్ ఏరియా వచ్చి జస్ట్ 14% ఇష్టం. జనరల్గా ఏ గేటెడ్ కమ్యూనిటీ అయినా మీకు మినిమం 30% అండ్ అబౌవ్ ఉంటుంది కామన్ ఏరియా. అందుకే 3 BHK ఫ్లాట్స్ అయినా మీకు స్పేషియస్గా ఉన్నాయి. ఇట్ లుక్ లైక్స్ 1800 SFT, though it is 1470 because of we have taken common area very less. ఓకే. సో ఫ్రెండ్స్ ఇందులో నుంచి మనకి ఇప్పుడు వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసండి మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి హాల్ కూడా చూసుకుందాం అండి. మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఓవరాల్గా మనకి అన్ని ఫ్లాట్స్ కూడా చూసుకున్నట్టయితే 1470 ఎస్ఎఫ్టీలోనైతే మనకి కన్స్ట్రక్షన్ అన్నది కూడా చేయడం జరిగిందండి. అలాగే మనకి ఇందులో చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ అని ఇదంతా కూడా మనం చేయించుకోవాల్సి వస్తుంది. ఒకసారి మళ్ళొకసారి కూడా హాల్ కూడా చూసుకుందాం అండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ వస్తుందండి. టీవీ యూనిట్ కూడా మీరు కావాలనుకున్నట్టయితే కస్టమైజేషన్లో చేసుకుని అనుకోండి మంచి గ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అయితే మనకి సపరేట్గా వస్తుందండి. ఇక్కడ మనకి 6 seater డైనింగ్ టేబుల్ అయితే కంఫర్టబుల్గా జరిగిపోతుంది. అలాగే ఇప్పుడు మనము ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా ఒకసారి ముందుగా చూసుకుందాం అండి. తర్వాత మనం బెడ్రూమ్స్ చూసుకుందాము. ఈ కిచెన్ కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. కంఫర్టబుల్గానైతే ఒక 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే యూ షేప్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్. ఇక్కడ నుంచి మనకి సర్వింగ్ కూడా ఈజీగా ఉంటుందండి. మనకి డైనింగ్ ఏరియా కూడా దగ్గర ఉంది కాబట్టి కిచెన్లో కూడా మనకు ఒక స్టోరేజ్ రూమ్ అన్నది కూడా రావడం జరిగిందండి. కిచెన్కి సంబంధించినటువంటి గ్రాసరీ స్టోరేజ్ గురించి సపరేట్గా ఒక రూమ్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. నంబర్ ఆఫ్ ది సెల్స్ కూడా రావడం జరిగింది. అలాగే తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో. అలాగే ముందుగా ఒకసారి మనము యూటిలిటీ ఏరియా కూడా చూసుకునే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి పూజా గది కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగింది. కంఫర్టబుల్గానైతే లోపల ఒకరైతే కూర్చొని పూజ చేసుకోవచ్చు. పూజా గది ముందు కూడా మనకి స్పేస్ ఉంది కాబట్టి ఇంకా కూడా రేపు పండుగలు ఉన్నా కూడా ఏదున్నా కూడా ఇంకొక 3-4 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చొని పూజ చేసుకునేందుకైతే వీలుగా ఉంది. అలాగే ఇటువైపు కూడా చూసుకున్నట్టయితే అండి మైక్రోవేవ్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా మనకి సపరేట్గా స్టోరేజ్ గురించి కూడా మనకి సెల్స్ అనేది ఇవ్వడం జరిగింది. యూటిలిటీ ఏరియా కూడా చూసుకుందాం అండి. కింద వచ్చేసి మనకి యాంటీస్కిడ్ టైల్స్ అయితే రావడం జరిగింది. అలాగే మనకి ట్యాప్స్ కూడా ఫిట్టింగ్ చేశారండి. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే అండి మనకి ఇది వచ్చేసి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మనకి 3 BHK ఫ్లాట్స్ కదండి. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుండొచ్చు అండి, ఎందుకంటే అయ్యప్ప స్వామి పూజ అవుతుంది. ఒకసారి ఇక్కడ నుంచి కూడా మనం ఒకసారి ఫ్లాట్స్ కూడా చూసుకుందాం అండి. ఓపెన్ స్పేస్ కూడా ఎక్కువ రావడం జరిగింది కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అండి ఈచ్ ఫ్లాట్ కూడా మనకి మంచి వెంటిలేషన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనము డైనింగ్ ఏరియా, హాల్ అండ్ మనకి కిచెన్ కూడా చూసుకున్నాం కదా.
ఈ డైనింగ్ ఏరియా నుంచి చూసుకున్నట్టయితే మనకి బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగిందండి. మనకి స్లైడర్ డోర్స్ వస్తుంది, యూపీవీసీ డోర్స్ అండి, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సాఫ్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా ఉంటుంది. బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఆల్మోస్ట్ మనకి 7 feet వరకు మనకి విడ్త్ ఇవ్వడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్స్ ఉంటాయండి. చిన్న గార్డెనింగ్ అన్నది కూడా ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్ వాష్ గురించి ఒక వాష్ బేసిన్ అన్నది కూడా రావడం జరిగింది. ఈ యాంగిల్ నుంచి కూడా చూసుకుందాం అండి. మనకి ఫ్లాట్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి. ఈవినింగ్ టైంలో ఫ్యామిలీతో కూర్చొని ఒక మంచి టైం అన్నది కూడా స్పెండ్ చేసేందుకు మనకి మంచి ప్లానింగ్ అన్నది కూడా చేయడం జరిగిందండి బాల్కనీ ఏరియా కనుక చూసుకున్నట్టయితే. అలాగండి ఇప్పుడు మనం ఇందులో నుంచి 3 BHK అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో టైల్స్ కనుక చూసుకున్నట్టయితే అండి మనకి వుడెన్ టెక్స్చర్లో టైల్స్ అయితే వేయడం జరిగింది. చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఈజీగా అయితే మనకి డబల్ కాట్ మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే స్లాబ్ హైట్ కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి రేపు మనం ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నప్పుడు ఫ్లాట్ వచ్చేసైతే ఇంకా అందంగా ఉంటుందండి. అలాగే ఇందులో వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే విండో, ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్. ఇందులో ప్రతి రూమ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి ఏసీ పాయింట్స్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకున్నాం అండి. ఈ వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. కింద చూసుకున్నట్టయితే యాంటీ స్కిడ్ టైల్స్, అలాగే మనకి వెస్ట్రన్ కబోర్డ్ తోటి ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిట్టింగ్ అనేది కూడా అయిపోయిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే వాష్ బేసిన్ అండి. ఈ శానిటరీ ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్వేర్ ఫిట్టింగ్స్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు వాయువులో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాము. ఇందులో మెయిన్ థింగ్గా హైలైట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈచ్ బెడ్రూమ్ కూడా మనకి ఇండివిజువల్ వాష్రూమ్స్ అనేది కూడా రావడం జరిగింది. అన్నీ కూడా మనకి వెస్ట్రన్ కబోర్డ్స్ అయితే రావడం జరిగిందండి. ఇందులోనైతే మనకి 5/6 మంచం అయితే కంఫర్టబుల్ ఈజీగా వచ్చేస్తుందండి. చూసుకోవచ్చు. మంచి స్పేషియస్గానే అయితే ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే సెల్స్ అండి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి సెల్స్ కూడా రావడం జరిగింది కాబట్టి రేపు మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకునేటప్పుడు అంటే వార్డ్రోబ్స్ కానీ ఇదంతా చేయించుకునేటప్పుడు మనకి జస్ట్ పైన ఉన్న ఫ్రేమింగ్ మాత్రం చేసుకుంటే సరిపోతుందండి. అందులో కూడా మనకి కాస్ట్ కంట్రోల్ అనేది కూడా అవుతుంది. అలాగే వెంటిలేషన్ పరంగా ఇటువైపు చూసుకున్నట్టయితే విండో, ఇక్కడ కూడా నేను మీకైతే లైటింగ్ అయితే వాడట్లేదండి. న్యాచురల్ లైట్లోనే వీడియో అనేది కూడా షూట్ చేయడం జరుగుతుంది. మీరు పర్సన్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చండి. ఎక్కడ కూడా మనకి లైటింగ్ అయితే ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందాము. ప్రతి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చండి. మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. చూసుకోవచ్చు ఒకసారి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులోనైతే మనకి డబల్ కాట్ మంచిగా అయితే ఈజీ వచ్చేస్తుంది. అలాగే ఇందులో వెంటిలేషన్ కూడా చూసుకోవచ్చు అండి. ఇందులో కూడా మనకి క్రాస్ వెంటిలేషన్ అన్నది కూడా వచ్చిందండి. చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ కావాలనుకున్నట్టయితే ఇక్కడ సిట్టింగ్ ఏరియాలో కూడా యూటిలైజ్ అన్న కూడా చేసుకోవచ్చు. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్, విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే యూపీవీసీ విండోస్, అలాగే మనకి స్లైడర్ డోర్స్ అనేవి వస్తాయండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మస్కిటో మెష్తో పాటు మనకి గ్లాస్ ఫిట్టింగ్ అనేది కూడా చేయడం జరిగింది. ఇది కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. మనకి వెస్ట్రన్ కబోర్డ్స్ తోటి మనకి ఫిట్టింగ్స్ అన్నీ కూడా అయిపోయినాయి అండి. చూసుకోవచ్చు. రెడీ టు ఆక్యుపై ఉన్నాయి ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా మనం ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా కూడా చూసుకున్నాం కదండి. ఈ ప్రాపర్టీ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. ఇందులో మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేజింగ్ అవైలబుల్ ఉందన్నారు. వెస్ట్ కూడా ఉన్నాయి, కొన్ని వెస్ట్ సౌత్ కూడా ఉన్నాయి. కాకపోతే అన్ని చాలా తక్కువ ఉన్నాయి. తొందరగా వస్తేనే దొరుకుతాయి. ఎందుకంటే స్పాట్ బుకింగ్ అయితేనే ఉంటుంది. పోయి చూసి వచ్చి మళ్ళీ ఆ ఛాన్స్ లేదు ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే ఇది సేల్స్ గురించి అయితే చెప్పట్లేదండి. ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. ఎందుకు సార్ ఈ మాట అన్నారంటే అండి, సార్ నాకు కాల్ చేసినప్పటికి లాస్ట్ 1 week బ్యాక్ కాల్ చేసినండి. అప్పుడున్న ఫ్లాట్స్కి ఇప్పుడున్న ఫ్లాట్స్కి 1 weekలోనే ఆల్మోస్ట్ మనకు ఒక 6 to 7 ఫ్లాట్స్ అయితే బుకింగ్ అయిపోయినాయండి. కాబట్టి నచ్చిన వారు మాత్రం త్వరపడండి. సార్ మనకి ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకి మంచి సెట్ బ్యాక్స్ రావడం జరిగింది. 30 feet రోడ్స్ చుట్టుపక్కల యూ షేప్ సరౌండింగ్ మొత్తం కూడా 30. పార్కింగ్ అసలు ప్రాబ్లం లేదు. ఓకే. ఇంత పెద్ద స్పేషియస్ ఏరియా, ఎంత చూడండి ఎంత స్పేషియస్ ఉంది మొత్తం. సార్ మనకి పార్కింగ్ ఈ ఫ్లోర్ మనకి స్టిల్ట్ కూడా వచ్చింది. స్టిల్ట్ కూడా ఉంది. స్టిల్ట్ ప్లస్ గ్రౌండ్. సార్ ఇందులో ఎమర్జెన్సీగా మనకి ఎలాంటి సేఫ్టీ పరంగా మనకి ఎలాంటి ప్రికాషన్స్? 24/7 సెక్యూరిటీ ఉంది సార్ మనకి. ఓకే. మనకి ఫైర్ సేఫ్టీ గురించి అన్ని ఉన్నాయి. అన్ని స్టాండర్డ్ గా అన్ని ఫైర్ సేఫ్టీ అన్ని. సార్ ఇది మనకి ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి సార్ ఈ ప్రాజెక్ట్ కి? ఇది హెచ్ఎండిఏ సార్. హెచ్ఎండి అండ్ రేర్ అప్రూవల్. జిహెచ్ఎంసీ అప్రూవల్స్ ఉన్నాయి. ఓకే. ఇది ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది సార్ మనకి? ఇది పోచారం మున్సిపాలిటీ. పోచారం మున్సిపాలిటీ. అలాగే ఈ ప్రాజెక్ట్ కి మీరు రావాలనుకున్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా సార్కి కాల్ చేసినట్టయితే మీకు క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. నచ్చిన వారు మాత్రం మళ్ళీ కూడా చెప్తున్నానండి, ఖచ్చితంగా త్వరపడండి. ఫ్యూ ఫ్లాట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. కొన్న వారికి మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని కూడా చెప్పుకోవచ్చండి. మీరు పర్సనల్ కూడా రావాలనుకున్నట్టయితే మీ ఫ్యామిలీ తోట ఒక్కసారి విజిట్ చేయండి. చూసిన వెంబడే మీరే అమౌంట్ కట్టేస్తారండి. అంత మంచిగానే ఫ్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటున్నానండి. తక్కువ బడ్జెట్లో మనకి 3 BHK ఫ్లాట్ సెర్చ్ చేసిన వారికి చేరాలనుకున్నట్టయితే మీ వంతు సహకారంగా ఎక్కువ మంది కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే నచ్చిన వారు మాత్రం లైక్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసింది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి ప్రాజెక్ట్ చూపించాను. థ్యాంక్ యూ వెరీ మచ్.